నమస్తే హెల్త్ డ్రీమ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం ప్రముఖ వైద్య నిపుణులను పరిచయం చేస్తూ మీ సమస్యలను వాటిపై సందేహాలను నివృత్తి చేస్తున్న హెల్త్ డ్రీమ్ కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు బిఎస్ఎస్ కమ్యూనిటీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రముఖ ఆక్యుథెరపిస్ట్ మాకల సత్యనారాయణ గారు. ఆక్యుప్రెషర్ చికిత్స విధానాల గురించి మనకు వివరిస్తారు. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ప్రముఖ ఆక్యుథెరపిస్ట్ మాకల సత్యనారాయణ గారిని అడిగి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 08842349099. నమస్తే సార్. నమస్కారం అమ్మా. వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఓకే సార్, ముందుగా ఆక్యుప్రెషర్ చికిత్స గురించి మాకు వివరంగా తెలియజేయండి సార్. ఆక్యుప్రెషర్ చికిత్స అనేది ఇవాళ కొత్తగా కనిపెట్టింది కాదమ్మా. మరి మన ప్రాచీన వైద్య విధానాల్లో ప్రముఖమైనటువంటిది ఆక్యుప్రెషర్ చికిత్స. ఇది మన దేవతల కాలం నుంచి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి విధానం. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి ఆభరణాలు, గాజులు, గొలుసులు, బొట్లు, మెట్లు ఇవన్నీ కూడా ఆక్యుప్రెషర్ సాధనాలే. అయితే మనకి ఇదే ఆక్యుప్రెషర్ చేస్తున్నాయి, దీని మూలంగా మనం ఫలితాలు పొందుతున్నాము అన్న విషయాన్ని మనకు తెలియదు. వాస్తవానికి ఈ ఆక్యుప్రెషర్ వైద్యము గౌతమ బుద్ధుని ద్వారా మరి ఈశాన్య దేశాలైనటువంటి చైనా, జపాన్లో విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించి ఆకుపంచర్గా అభివృద్ధి చెంది ఇప్పుడు ప్రపంచంలో 136 దేశాల్లో ప్రముఖమైనటువంటి ఆరోగ్య పద్ధతిగా ఇది గుర్తించబడింది. మనం ఆక్యుప్రెషర్లో మనం ఉపయోగించి రకరకాల మరి వ్యాధుల్ని నయం చేసుకునేటువంటి విధానం పూర్వం ఉండేది. అది ప్రముఖంగా ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వైద్యాలయాలు ఎక్కడ ఉండేవి కాదు. మరి దేవాలయాలే ఆరోగ్య కేంద్రాలుగా, మరి పూజారే వైద్యుడుగా, మరి సనాతన ధర్మం అంటే వచ్చినటువంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి మరి వ్యాధుల్ని, రుగ్మతల్ని నయం చేసుకునేటువంటి పద్ధతి ఉండేది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇవాళ మరి ప్రముఖంగా చెప్పుకోవచ్చు, ఇవాళ హార్ట్ సర్జరీలు జరుగుతున్న వాళ్ళల్లో ఎక్కువ మంది మగవాళ్ళు, తక్కువ మంది మహిళలు. కారణం ఒకటే, వాళ్ళు ధరిస్తున్నటువంటి గాజులే. అంటే గాజులు వేసుకోవటం మూలంగా జరిగేటువంటి పరిణామం ఏంటి అని చూస్తే, అవి గాజులు వేసుకోవటం మూలంగా మనకి ఇక్కడ ఒక నాడీ కేంద్రం ఉంది. అది LU9 అని టెక్నికల్గా పిలుస్తారమ్మా. ఈ LU9 నాడీ కేంద్రం ఈ గాజుల మూలంగా ఒత్తిడికి గురైనప్పుడు అవి మన బాడీలో ఉన్నటువంటి రక్తనాళాల క్షీణతని నివారించి నాళాలని స్ట్రెంథన్ చేసి మరి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా చూడటమే ఇవాళ మహిళలలో హార్ట్ సర్జరీలు తక్కువ. మరి గాజులు ముందు ముడుగులు ధరించేటువంటి మగవాళ్ళు ధరించకుండా పోవటం మూలంగా ఇవాళ వాళ్ళలో హార్ట్ సర్జరీస్ చాలా ఎక్కువ పెరగడానికి కారణమైంది. అట్లాగే వీళ్ళు మహిళలు కానీ జనరల్గా వేసుకున్న గొలుసుల మూలంగా మనలో వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మరి కారణమవుతా ఉన్నాయి. అట్లాగే మరి ఉంగరాలు కావచ్చు, అలాగే మరి వడ్డాణాలు కావచ్చు, మెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆరోగ్య పద్ధతుల్ని మనకు అందించడం కోసం మన పూర్వీకులు మరి సాంప్రదాయం పేరు మీద వీటన్నిటినీ మనకి అందించారు. ఆక్యుప్రెషర్ అనేది మనకి ఉత్తమోత్తమైనటువంటి ఖర్చు లేని మరి సులభంగా మనకు ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకునేటువంటి పద్ధతి. ఓకే సార్, మైగ్రేన్ పెయిన్ ఎందుకు వస్తుంది సార్? దాని కారణాలు మాకు చెప్పండి సార్. ఒక పెయిన్ అనేది మనకి బాడీలో అపీర్ అయ్యింది అంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పెయిన్ని మనం ఒక రుగ్మత అనలేం, కానీ ఇట్స్ ఇండికేటర్. అంటే ఏదైనా ఒక మన శరీరంలో వచ్చేటువంటి ప్రాబ్లంని ముందుగా పెయిన్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ మైగ్రేన్ పెయిన్ రావటానికి మూల కారణాల్లో ముఖ్యమైనది అంటే పంచభూత సిద్ధాంతం ప్రకారం వుడ్ అంటే గాల్ బ్లేడరు, లివరు, ఎర్త్ కాంపోనెంట్ అంటే స్టమక్, స్ప్లీను, ఈ 4 ఆర్గాన్స్ లో వచ్చినటువంటి ఇంబ్యాలెన్స్ల మూలంగానే మైగ్రేన్ అనేది మన బాడీలో ఫార్మేషన్ జరుగుతూ ఉంది. సో ఈ వీటిల్లో మనం ముఖ్యంగా ఎందుకు వస్తుంది అన్నప్పుడు మనం నిత్యము కూడా మనం ఉపయోగిస్తున్నటువంటి లైఫ్ స్టైల్ పద్ధతులు, ముఖ్యంగా ఏంటంటే ఆహారం, అవసరమైనంత ఆహారం తీసుకోకపోవటం అనేది ఒక కారణం. రెండోది మనం చూసినట్లయితే
ఆ తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవటం అనేది రెండవది. మూడవది ఏంటంటే ఎమోషన్స్. సో ఎమోషన్స్ లో ముఖ్యంగా ఏంటంటే కోపం లివర్ని కలిచివేసద్ది, అట్లాగే చింతన బాధ స్ప్లీన్ని కలిచివేసద్ది. ఈ రెండిట్లో వచ్చేటువంటి ఇంబ్యాలెన్స్ల మూలంగానే మైగ్రేన్ ఫార్మేషన్ అనేది మనలో జరుగుతూ ఉంది. సో ఈ ఫార్మేషన్ జరగటంలో మన నొప్పి కలగటానికి ముందుకు ఏంటంటే సో ఒక రుగ్మత రావటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయమ్మా ఆక్యుప్రెషర్ విధానంలో. సో ఒకటి, మనలో శక్తి తగ్గినా లేదు శక్తి ఒక అవయవానికి కానీ ఒక విభాగానికి కానీ అందకపోయినా. సో మూడోది, శక్తి అనగానే మరి కాంపోనెంట్స్ ఉంటాయి, పాజిటివ్ నెగిటివ్ అని. అంటే మన బాడీలో చల్లదనం వెచ్చదనం అని, ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పినప్పుడు కూడా ఇలాంటి మైగ్రేన్ లాంటి రుగ్మతలు మన బాడీలో ఎపీర్ అవడానికి కారణమమ్మా. ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఇప్పుడు మందులు వాడకుండా నివారణ సాధ్యమైన సార్? ఆక్యుప్రెషర్ విధానం ద్వారా మందులు వాడకుండానే ఈ మైగ్రేన్ సమస్యను మనం పరిష్కరించవచ్చమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఆక్యుప్రెషర్ ద్వారా ఎలా తగ్గించవచ్చు సార్? దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఆక్యుప్రెషర్ లో 2 విధానాలు ఉంటాయి. సో ఒకటి రిఫ్లెక్సాలజీ, 2 మెరిడియాలజీ. రిఫ్లెక్సాలజీ అంటే మన ఒంటిలో ఉన్న అవయవాలు అంటే ఆర్గాన్స్ యొక్క ఎనర్జీ కానివ్వండి, మజిల్స్ అండ్ టెండన్ యొక్క ఎనర్జీ కానివ్వండి, బోన్స్ అండ్ కార్టిలేజెస్ యొక్క ఎనర్జీ కానివ్వండి, అరచేతికి అరికాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏ ఆర్గాన్లో అయితే అక్కడ ఎనర్జీ తగ్గిందో ఆ అగ్గిన ఎనర్జీ ఆ రిఫ్లెక్స్ ఏరియాలో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇలా స్టోర్ అయినటువంటి ఎనర్జీని రీబ్యాక్ చేయటం ద్వారా మనం రిలీఫ్ పొందవచ్చు. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే తల భాగంలో వచ్చేటువంటి ఈ మైగ్రేన్ యొక్క ప్రాబ్లంని చేతి బొటన వేలుని ఒత్తడం ద్వారా, సో ఒత్తడం ద్వారా ఆ ఎక్కడి నుంచి అయితే ఎనర్జీ వచ్చి ఇక్కడ స్టోర్ అయిందో స్టోర్ అయిన ఎనర్జీని రీబ్యాక్ కరస్పాండింగ్ ఏరియాకి రీబ్యాక్ చేయడం ద్వారా రిలీఫ్ పొందవచ్చు. సో రిలీఫ్ క్యూర్ అవ్వాలి అంటే సో ఏదైతే ఈ ఎనర్జీ ఇక్కడ రిఫ్లెక్ట్ ఏరియాకి వచ్చి స్టోర్ అవ్వటానికి కారణమైందో ఆ ఆర్గాన్ని స్ట్రెంథన్ చేయటం ద్వారా మనం ఆ మైగ్రేన్ ని పూర్తిగా నివారించవచ్చు. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే స్ప్లీన్ కానివ్వండి, లివర్ కానివ్వండి, అంటే ఈ 2 కూడా పంచభూత సిద్ధాంత ప్రకారం వుడ్, ఆ రెండిటి యొక్క రిఫ్లెక్స్ ఏరియా మరి చార్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద ఏరియా. సో ఈ ఏరియాలో మనం గనక పదే ఒత్తినప్పుడు అక్కడ ప్రాబ్లం ఉన్నట్లయితే మైగ్రేన్ పెయిన్ ఈ ఏరియాలో పెయిన్ రావటం అనేది జరుగుతూ ఉంది. సో ఆ పెయిన్ వచ్చిన ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో పదే మనం ఒత్తినప్పుడు ఆ లివర్ స్ట్రెంథన్ అయ్యి ఈ రుగ్మత పూర్తిగా నివారణ జరగటం అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ స్ప్లీనే కారణమైతే ఇక్కడ ఈ ఏరియాలో దాని యొక్క ఎనర్జీ స్టోర్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఏరియాలో కనుక మనం ఒత్తున్నప్పుడు పెయిన్ కనుక ఎక్కువ వచ్చినప్పుడు స్ప్లీనే కారణమని, లేదా లివర్ ఏరియాలో పెయిన్ ఎక్కువ వస్తే లివరే కారణమని కూడా మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. నివారణ కూడా అక్కడ పదే వత్తడం ద్వారా మనం దాన్ని నివారించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మానసిక ఒత్తిడి కారణంగా మైగ్రేన్ పెయిన్ వస్తుందా సార్? కరెక్టే, ఇక్కడ మానసిక ఒత్తిడి మూలంగా కూడా మైగ్రేన్ రావడానికి కారణం ఉందమ్మా. సో మనకేంటంటే ఎమోషన్స్ మన ఆర్గాన్స్ ని కలిసివేసేటువంటి అవకాశం ఉంది. సో పర్టికులర్ గా మనం చూసినట్లయితే దుఃఖము లంగ్ని కలిసివేస్తుంది. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే బాధ చింతన ఉన్న వాళ్ళకి స్ప్లీన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే భయపడే వాడికి కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అదే కోపం ఎక్కువగా వస్తున్న వాళ్ళకి లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైతే మానసికమైనటువంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ బాధ, ఈ చింతన మరియు కోపం మూలంగా ఈ మైగ్రేన్ రావడానికి, అంటే స్ప్లీన్ లివర్ ఈ 2 ఇంబ్యాలెన్స్ లోకి రావటం మూలంగా మైగ్రేన్ రావడానికి మానసిక కారణాలు కూడా ఒక కారణం అవుతుందమ్మా. అంటే ఇప్పుడు గుండె జబ్బులకైతే ఈ దేని గురించి వస్తాయి సార్? గుండె జబ్బులకి ఏంటంటే అత్యధికమైన సంతోషంలో ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం. ఇప్పుడు సడన్ గా షాకింగ్ న్యూస్ వింటే వస్తుంది. అవును, షాకింగ్ న్యూస్ కానీ లేదా అత్యధికమైనటువంటి సంతోషం, ఓవర్ జాయ్,
ఓవర్ జాయిగా ఉన్నప్పుడు కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుంది. దాని గురించి అయితే మనం ఈ ఆక్యుప్రెషర్ ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. సో ఎలా తగ్గించుకోవచ్చు అంటే సార్ మనం నేను ఇందాక మీకు మొదట్లో చెప్పాను. సో ఒక రుగ్మత రావడానికి 3 కారణాలు. మనలో శక్తి తగ్గినా లేదు, శక్తి ఒక ఆర్గానిక్ కానీ ఒక విభాగానికి కానీ అందకపోయినా లేదు, ఆ కాంపోనెంట్స్ లో పాజిటివ్ నెగిటివ్ కాంపోనెంట్స్ మనకి ఇక్కడ వచ్చే కాంపోనెంట్లు అంటే చల్లదనం, వెచ్చదనం. మన బాడీలోకి వచ్చే చల్లదనాన్ని ఇన్ అని, వెచ్చదనాన్ని యాంగ్ అని చైనా టర్మ్స్ లో మనం పిలుచుకుంటాం. ఈ రెండింటి మధ్యలో తేడా వచ్చినప్పుడు కూడా ఈ రుగ్మతలు అనేది రావటానికి కారణం అవుతుంది. సో ఈ ఎనర్జీ తగ్గటానికి అసలు ఎనర్జీ ఎలా వస్తుంది మనకి, మన బాడీలోకి ఎనర్జీ సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ ఎట్లా అని మనం చూసినట్లయితే సో ఒకటి ఆహారం ద్వారా మన బాడీలోకి ఎనర్జీ వస్తుంది. రెండో రకం మనకి శ్వాస తీసుకోవడం ద్వారా, మంచి గాలి తీసుకోవడం ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో మూడో విధానం ఏంటంటే మన చర్మము విశ్వం నుంచి వచ్చేటువంటి ఎనర్జీని, విశ్వశక్తిని తీసుకోవడం ద్వారా మన బాడీలోకి ఎనర్జీ రావటం అనేది జరుగుతూ ఉంది. ఓకే. హలో హలో నమస్తే అండి, హెల్త్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఇప్పుడు మన స్టూడియోలో ఆక్యుథెరపిస్ట్ మాకాల సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి. చెప్పండి అమ్మా. థైరాయిడ్ గురించి అడుగుతున్నారు. థైరాయిడ్ గురించా? సరేనమ్మా. హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడా? ఏమ్మా? హైపోథైరాయిడ్. సో ఇక్కడ మనకేంటంటే ఆక్యుప్రెషర్ లో రిఫ్లెక్సాలజీ ప్రకారం బొటన వేర్లో జాయింట్ కడుపు దగ్గర నుంచి కడుపు చివరి కడుపు మధ్యలో ఈ ఏరియాలో గనక రోజు 2 పూట్ల 3 నిమిషాల చొప్పున ఒత్తిడి ఇవ్వటం ద్వారా ఈ హైపోథైరాయిడ్ ని మనం తగ్గించుకోవచ్చమ్మా. సో అట్లాగే ఇంకా పూర్తిగా నివారించాలి అంటే 2 పూట్ల 2 పావు గంటలు భజన చేస్తూ గట్టిగా, ఏంటంటే ఏదో భజన చేయాలంటే సింపుల్ గా కాదండి, గట్టిగా గనక భజన చేస్తూ ఈ చేతి వెనక భాగాన ఈ మధ్య వేలు ఉంగరం వేలు మధ్య నుంచి కొంచెం మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో భజన తర్వాత కనీసం 2 నిమిషాల పాటు ఒత్తడం ద్వారా ఈ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మీరు విముక్తి పొందొచ్చమ్మా. సో ఇది పట్టడానికి టైం పట్టొచ్చేమో కానీ నివారణ సాధ్యమే. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే సార్, ఇప్పుడు ఈ మైగ్రేన్ పెయిన్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు సార్? మైగ్రేన్ పెయిన్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఒకటి ఏంటంటమ్మా, రోజు నేను ఇందాక చెప్పినట్లు భజన అనేది మన సాంప్రదాయ విధానం. సో ఈ విధానం ద్వారా మీ అందరూ అనుకునేది ఏంటంటే దేవుని కోసమో అనుకుని పొరబడ్డారేమో కానీ మన పూర్వీకులు మాత్రం దీన్ని ఆరోగ్యం కోసమే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ఒంటిలో ఉన్నటువంటి అవయవాల్లో కానీ ఎనర్జీ తగ్గితే స్టోర్ అయ్యే ఏరియా ఏదంటే అరచేతులు. సో భజన ద్వారా ఎక్కడి నుంచి అయితే ఎనర్జీ వచ్చి ఈ అరచేతుల్లో స్టోర్ అయిందో ఆ ఎనర్జీని మళ్ళీ ఆర్గాన్స్ కానీ, ఆ మజిల్స్ అండ్ టెండన్స్ కానీ, బోన్స్ అండ్ కార్టేజెస్ కానీ తిరిగి పంపించవచ్చు. సో ఈ విధంగా మనం రుగ్మతులు భారం పడకుండా మనం నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకున్నటువంటి అవకాశం ఆహార నియమాలను పాటించడం. సో ఇవాళ అందరూ కూడా పాశ్చాత్య ఆహార పద్ధతులకు అలవాటు పడిపోయి సాంప్రదాయంగా ఇక్కడ ఉండేటువంటి పంటలు ఉత్పత్తులు కానివ్వండి, ఇక్కడ దొరికేటువంటి ఆహార పదార్థాలను కానీ పట్టించుకోకుండా పాశ్చాత్య విధానాల మీద ఆధారపడి మరి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఆ ఆహారంలో మనం 2 రకాలుగా మనం తీసుకోవాలి. అమృతాహారం, విషాహారం. అమృతాహారం మనకు 100% ఎనర్జీ ఇస్తుంది. అది మనం సహజమైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు అత్యధికంగా జీర్ణం చేసుకోవడానికి మనం పెట్టే ఖర్చు తక్కువగా ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అదే కనుక మరి నిల్వ ఉండేటువంటి పదార్థాలు కానివ్వండి, రంగులు వాడినా, కెమికల్స్ వాడినా, ఇలాంటివి వాడినటువంటి ఆహార పదార్థాలని తీసుకుంటా ఉన్నప్పుడు వాటిని జీర్ణం చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఎక్కువ, మనకి వచ్చేది తక్కువ. సో దీని మూలంగా మనం ఏంటంటే రుగ్మతులు బారిన పడుతూ ఉన్నాం. కాబట్టి ఆక్యుప్రెషర్ లో రిఫ్లెక్సాలజీ కానివ్వండి,
మెరిడియాలజీ నాడీ శాస్త్రాన్ని గనక అధ్యయనం చేసి ఆ పద్ధతులు గనక మనం పాటిస్తూ ఉంటే జీవితకాలం రుగ్మతుల బారికుండా, ఈ మైగ్రేన్ ఒకటే కాదమ్మా, అనేక రకాల రుగ్మతుల బారిన పడకుండా జీవితకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఈ ఆక్యుప్రెషర్ విధానం చాలా మంచి విధానం. ఒకసారి కాల్ తీసుకుంటాం. హలో 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 నమస్తే అండి, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు హేమ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ ఇచ్చానండి. ఓకేనండి, ఆక్యుథెరపిస్ట్ మాకాల్ సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అది ఫ్యాటీ లివర్ గురించి ట్రీట్మెంట్ తెలుసుకుందాం అనుకుంటున్నానండి. లేదమ్మా, ఫ్యాటీ లివర్ అండి. ఫ్యాటీ లివరా? ఓకే. ఆక్యుప్రెషర్ లో మనకి లివర్ని మనం స్ట్రెంథన్ చేసుకోవటానికి ఫస్ట్ ఆహార నియమాలు పాటించడం అమ్మా. ఈ ఆహార నియమాల్లో మొదట మనకి కాల్ కట్టండి సార్, మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, మనకి నాడీ శాస్త్రం అంటే నాడీ శాస్త్రం ద్వారా మైగ్రేన్ నివారించుకునే విధానం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామమ్మా. సార్ మనకి ఏంటంటే శక్తి సరఫరా, మనకి రక్త సరఫరా నాడులు ఎన్నున్నాయో శక్తి సరఫరా నాడులు కూడా వాటికి సమాంతరంగా శరీరం అంతా ఉన్నాయి. సో ఇందులో అతి ముఖ్యమైనటువంటి ఏంటంటే 26 నాడులు. సో ఈ 26 నాడుల్లో కొన్ని నాడీ కేంద్రాల వద్ద ఆ ఎనర్జీ బ్లాక్ అయ్యే అవటం అవకాశం ఉంది. సో ఈ బ్లాక్ అయిన ఏరియాను బట్టి మన బాడీలో రుగ్మతులు ఏర్పడటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ బ్లాక్ రుగ్మతల్లో ఏ రుగ్మత అయితే మన బాడీలో ఎపీర్ అవుతుందో ఆ రుగ్మతను బట్టి ఆయా నాడీ కేంద్రాల దగ్గర ఒత్తిడి ఇవ్వటం ద్వారా ఆ ప్రాబ్లమ్స్ ని నివారించుకోవచ్చు. సో అందులో మనకి ముఖ్యమైనటువంటి నాడీ కేంద్రం ఏది అంటే DU20 సహస్రం అంటాం. మనకి ఈ బొమ్మలో మనం చూసినట్లయితే దిస్ ఇస్ ద DU20 అండి. దీన్ని మనకి సహస్రారము అంటాము, లేదు బ్రహ్మనాడి అంటాము, లేదు మాడు అంటాము. అదే చైనా వాళ్ళు అయితే 100 పాయింట్స్ మీటింగ్ ప్లేస్ అంటారు. అలాగే మన బాడీలో ఉన్న శక్తి సరఫరా నాడుల్ని అలాగే పాయింట్స్ ని మొత్తం యాక్టివేట్ చేసే పాయింట్ ఈ బాయ్హుయ్ అంటాం, DU20 కేంద్రం అండి. సో ఇది గనక రోజు 2 సార్లు మనం చేత్తో కానీ లేదా స్టిక్తో కానీ ఒత్తినప్పుడు మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ విశ్వం నుంచి మన ఈ DU20 ద్వారా శక్తి మనకి అందటం ద్వారా చాలా నొప్పులు రుగ్మతులు కూడా నయమవుతున్నట్లు రకరకాల పరిశోధనలో తేలినవి. అలాగే మా కాలేజీ నుంచి మా స్టూడెంట్స్ ఈ మధ్య మరి బాయ్హుయ్ మరి సంచార మరి కేంద్రాలని మేము ఏర్పాటు చేశాం. సో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ బాయ్హుయ్ కేంద్రం మన ఒంట్లో ఎక్కడ ఉందో తెలియజేస్తూ సో వాళ్ళకి ఆ నాడీ కేంద్రం ఒత్తి అప్పటి వరకు ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏ విధంగా తగ్గినాయో రికార్డ్ చేసి వాళ్ళకి నేర్పిస్తూ ఇవాళ గత నెలలో 10,000 మందికి బెనిఫిట్ జరిగేలాగా మా విద్యార్థులు మాస్టర్ డిప్లొమా విద్యార్థులు చేయటం జరిగింది. హలో హలో, నాకు ఫోన్ చేశాం కదండి ఫ్యాటీ లివర్ గురించి. ఓకేనండి, మాట్లాడండి. చెప్పారు కదండి ఇప్పుడు. అవునమ్మా, అయితే ఇక్కడ మనకి ఏంటమ్మా, నీకు ఫస్ట్ ఆహారం నియమాలు పాటించాలమ్మా. దీనికి ఏంటంటే సహజ ఆహారం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే గాలి ద్వారా మంచి గాలి దొరికే ప్రాంతంలో ఉండటం, నివసించడం అనేది దొరికేలాగా చూడటం. చాలా మంది ఇవాళ ఏమైంది అంటే ఏసీ ఆఫీసు, ఏసీ కారు, ఏసీ రూము. సో ఇలా ఏసీకే అయిపోయిన వాళ్ళకి మరి శక్తి ఉత్పత్తి అంటే మన బాడీలో మరి తయారవటం అనేది తగ్గిపోతా ఉంది. ఈ తగ్గిపోయినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది. కానీ మనకి లివర్ 2 లివర్ 3 అంటే సార్ దిస్ ఇస్ ద లివర్ 2 అమ్మా. సార్ కాలు బొటన వేలు 2వ వేలు మధ్యలో కడుపు దగ్గర నుంచి అరసున్ను అంటే అరవేలు అవతల ఇది లివర్ 3. ఈ 2 గనక రెగ్యులర్ గా ఒత్తుకుంటూ లివర్ 13 అంటే సార్ మనకి మోచేయి ఎక్కడైతే మన నడుముకి ఆనుకుంటా ఉందో అక్కడ ఒక రిబ్ ఉంటుంది, 11th రిబ్ అంటాం. 11th ఫ్లోటింగ్ ఎండ్ ఆఫ్ 11th రిబ్. అక్కడ గనక మనం ఒత్తుతా ఉంటే రోజు 2 సార్లు 2 నిమిషాలు చొప్పున ఒత్తుతా ఉంటే ఈ ఫ్యాటీ లివర్ ఆక్యుప్రెషర్ విధానంలో మరి తగ్గడానికి మరి అవకాశం ఉంది. అట్లాగే రిఫ్లక్స్ అమ్మా, 2 కాలు రెండింటికి 2 వైపులా వత్తాలమ్మా.
మీరు రిప్స్ దగ్గర అండి? రిబ్స్ దగ్గర 11th రిబ్ ఫ్లోటింగ్ ఎండ్ అమ్మా. అంటే చెయ్యి మనకి డొక్కల దగ్గర ఎక్కడైతే టచ్ అవుతా ఉందో ఆ ఏరియాలో మనకి ఈ 11th రిబ్ ఫ్లోటింగ్ ఎండ్ అనేది ఉంటుంది. ఆ ఏరియాలో కనుక వచ్చినట్టయితే ఫ్యాటీ లివర్ కంట్రోల్లో రావడానికి ఉపయోగపడుతుంది. ఇది షార్ట్ టర్మ్ కాదమ్మా, లాంగ్ టర్మ్ చేసుకోవాలి. సో మనకి మన కాలేజీ వచ్చి ఆక్యుప్రెషర్ కాలేజీ వచ్చి భానుగుడి సెంటర్లో మరి ఆండాలమ్మ కాలేజీ ఎదురుగుండా ఆ బ్రిడ్జి పక్కమ్మటే ఉంది. అవసరమైతే మీరు వచ్చి కాంటాక్ట్ చేసి వాటి లొకేషన్స్ మీరు తెలుసుకోవచ్చు అమ్మా, వివరంగా తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే సార్, ఇప్పుడు ఎక్కువ శాతం మైగ్రేన్ పెయిన్ బారిన ఎందుకు పడుతున్నారంటే సార్, ఒకటి లైఫ్ స్టైల్ ఒక కారణం. 2 లైఫ్ స్టైల్తో పాటు ఏమవుతుంది అని మనం చూసినట్లయితే మన సాంప్రదాయ పద్ధతుల్ని విడనాడటం అనేది కూడా 2వ కారణం. లైఫ్ స్టైల్లో ఫస్ట్ ఫుడ్, ఒకటి ఆహారం, 2 మంచి గాలి అందకపోవటం అనేది. 3 మనకి శక్తి వచ్చే మార్గాల్లో స్కిన్ విశ్వం నుంచి శక్తిని తీసుకునేటువంటి మెరిడియాలజీ సిస్టమ్ అని ఆచరించకపోవటం మూలంగా ఈ 3 మూలంగా ఇవాళ చాలా మంది మైగ్రేన్ బారిన పడుతున్నట్లు మనకి అర్థమవుతోంది. 4వది ఏంటంటే ఎమోషన్స్ కూడా. ఎమోషన్స్లో ఇవాళ చాలా మంది అందుకోలేకపోతున్నాం అనేటువంటి ఒకరి మీద ఒక కోపంతో కూడా, కోపం పెరిగినప్పుడు ఈ మైగ్రేన్ యొక్క సమస్య బాగా పెరుగుతుంది. బాధ పెరిగినా కూడా మైగ్రేన్ సమస్య రావడానికి స్కోప్ ఉందమ్మా. నెక్స్ట్ కాల్. ఓకే సార్, ఈ మైగ్రేన్ పెయిన్ జీవితకాలంలో మళ్ళీ రాకుండా ఆక్యుప్రెషర్ ద్వారా నయం చేయవచ్చా సార్? ఇది నయం చేయొచ్చు అమ్మా. ఎందుకంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, శక్తి అనేది ఆక్యుప్రెషర్ విధానంలో మూలాధారమైనటువంటిది. ఈ శక్తియే రుగ్మతలు రావడానికి కారణం. ఈ శక్తిని సంబంధించినంత వరకు రిఫ్లెక్సాలజీ, మెరిడియాలజీ, నాడీ శాస్త్రాన్ని జీవితంలో ఒక్కసారి మనం తెలుసుకోగలిగితే తెలుసుకుని ఆచరించడం ద్వారా మనం వీటిని నివారించవచ్చు. పర్టికులర్గా మనం గమనిస్తే ఆహార పదార్థాలండి. ఇవాళ చాలా మేము స్టడీ చేస్తూ ఉన్నాము. అందులో ఎక్కువ భాగం మనకి ఇప్పుడు మారినటువంటి సాంప్రదాయ ఏమైందంటే ఆ పండించేటి విధానంలో జెనెటికల్ విధానం. ఒకప్పుడు 6 నెలల పంట ఇప్పుడు 3 నెలలకే వచ్చేసాం. ఒకప్పుడు సేంద్రియ పద్ధతులు అవలంబిస్తే ఇప్పుడు మరి పురుగు మందులు, ఎరువులు, పురుగు మందులు విపరీతంగా వాడటం. ఆ తర్వాత ఆ పంటలను నిల్వ చేయడానికి మనం వాడుతున్నటువంటి మందులు. ఆ తర్వాత ఇంకా ఉన్నాయి మళ్ళీ మనం వండేటప్పుడు కెమికల్స్, రకరకాల రంగు రుచి కోసం వాడుతున్నటువంటి కెమికల్స్, నిల్వ చేయడానికి ఫ్రిడ్జులు గట్రా వగైరా వాడుతున్నటువంటి విధానం. ఈ ఆహార పదార్థాలను తింటే శక్తి రాకపోగా ఉన్న శక్తి పోతున్నట్టు గమనించడం అనేది ఒకటి. 2వది మనం గమనిస్తూ ఉంటే విపరీతమైనటువంటి టెన్షన్కి ఎక్కువ లోనవుతున్నారు. ఆ ఎమోషన్స్ ఇవాళ మనకి రుగ్మతల బారిన పడడానికి ఇవి నివారించుకోవడం అనేది చాలా అవసరం. మెరిడియాలజీ శాస్త్రం మనకి చాలా సింపుల్ అండి. మేము 5 రోజుల కోర్సు అనేది ఒక ప్రవేశపెట్టాం. రిఫ్లెక్సాలజీని, మెరిడియాలజీని ఎలాంటి రుగ్మతలతో బాధపడే వాళ్ళైనా ఆ 5 రోజులు గనక ఆ కోర్సుకు అటెండ్ అయితే జీవితకాలం వాళ్ళు ఇలాంటి రుగ్మతలు బారిన పడకుండా మేము నేర్పిస్తున్నామమ్మా. అది కూడా తెలుగులో నేర్పిస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లిటరేచర్ అంతా కూడా అందజేస్తా ఉన్నాం. ప్రాక్టికల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని ఎలా తగ్గించుకోవచ్చో నేర్పిస్తున్నాము 5 రోజుల్లో. కొంతవరకు వాళ్ళకి తగ్గించే ఆ టైంలోనే డెమాన్స్ట్రేషన్ ద్వారా కొంత ప్రాబ్లమ్ని తగ్గిస్తా ఉన్నాం. జీవితకాలం ఇలాంటి కోర్సుకి వాళ్ళు కనుక ఒకసారి అటెండ్ అయితే జీవితకాలం ఇలాంటి రుగ్మతల బారిన పడకుండా వాళ్ళకి వాళ్ళు సంరక్షించుకోవచ్చు. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఇలాంటి రుగ్మతల నుంచి బయటపడేయటానికి అవకాశం తీసుకున్నాం. హలో హలో, నమస్తే అండి, హెల్త్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? కాకినాడ అండి. ఓకేనండి, మాకాల సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. అది నమస్తే అండి. నమస్కారం. అది నాకు ఫైల్స్ కొంచెం ఉన్నాయండి. డెలివరీ అయిన తర్వాత కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. మోషన్ అది చాలా ట్రబుల్ గా ఉంది. ఓకే, ఫైల్స్ అనగానే ఫస్ట్ మనకి ఏంటంటే బాడీ మనకి ఇన్ అండ్ యాంగ్ సిద్ధాంత ప్రకారం యాంగ్ పెరిగినప్పుడు
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో మీకు అరచేతిలోనే నేను ఇక్కడ చూపిస్తున్నానమ్మా. సో ఇక్కడ నుంచి ఇలా లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు, అంటే చిటికన వేలు ఉంగరం వేలు మధ్య నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలా అసెండింగ్ కాలం, ట్రాన్స్వర్స్ కాలం, డిసెండింగ్ కాలం, సిగ్మాయిడ్ కాలం. సో ఉంగరం వేలు మరియు మధ్య వేలు మధ్య వరకు వచ్చే వరకు కూడా రోజు వత్తాలి. అంటే సో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా రోజు ఒక 2 పూటల 5-5 నిమిషాల చొప్పున ఇలా వత్తటం అనేది జరిగితే ఓకే 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 ఇప్పుడు నేను పైకి తీసిస్తాను. సో ఇక్కడ దిస్ ఇస్ మనకి లెఫ్ట్ హ్యాండ్ లో పెద్ద ప్రేగు యొక్క రిఫ్లక్స్ ఏరియా ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో ఇలా మనం పైకి ఇలా తీసుకొచ్చి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ట్రాన్స్వర్స్ కాలం, ఇది డిసెండింగ్ కాలం, ఇది సిగ్మాయిడ్ కాలం. సో ఈ ఏరియాలో అంటే ఉంగరం వేలు మధ్య భాగంలో ఎక్కువసేపు వత్తటం అనేది దీనికి అవునమ్మా. ఇలా వత్తటం అనేది ఒకటి. 2 ఊపిరితిత్తుల రిఫ్లక్స్ ఏరియా ఇదమ్మా. సో ఈ ఏరియాలో వత్తాలి. తర్వాత మెరిడియాలజీ ప్రకారం అయితే మీరు పంటి చిగురు మీద, అంటే చూడండి సో ఈ ఏరియాలో లిప్ కింద చిగురు మధ్య భాగంలో ఇక్కడ వచ్చినట్లయితే పైల్స్ త్వరగా తగ్గుతున్నట్టు గమనించాము. రెండవది ఏంటంటే సహస్రారం అంటామండి. సో ఈ 2 చెవులు ఇలా మధ్యకు వంచి ఆ మొనలు ఆ చివర్లు ఎపెక్స్ తీసుకుని దాన్ని ఆ నెత్తి మీద తీసుకుని ముక్కు నుంచి ఒక గీత కొడితే దీన్ని సహస్రారం అంటాం. ఇది రోజు వత్తడం ద్వారా కూడా పైల్స్ ని మనం నివారించుకోవచ్చమ్మా. ఆహార పదార్థాల్లో కూడా పీచు పదార్థాలు సహజ ఆహారం ఎక్కువ ఉండేలాగా తీసుకోవటం. రెండవది ఏంటంటే గోరువెచ్చని నీళ్లు తాగటం అమ్మా. గోరువెచ్చని నీళ్లు అంటే గోరువెచ్చని నీళ్లు తాగటం మూలంగా మనకు జరిగేటువంటి పరిణామాలు చాలా మంచి పరిణామాలు. అవునమ్మా. అది గోరువెచ్చని నీళ్ళు అంటే మనకి బాడీ టెంపరేచర్ 98.4 అంతకంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేది 100 డిగ్రీల ఫారెన్హీట్ వచ్చేలాగా వాటర్ కనుక ఎప్పుడు తాగినట్లయితే మనలో ఏమవుతుంది అంటే రక్త సరఫరా పెరుగుతుంది. సో మెడిసిన్స్ లేకుండానే నివారించే పద్ధతి ఈ ఆక్యుప్రెషర్ విధానమా. గోరువెచ్చని నీరు తాగడం ద్వారా పెద్ద ప్రేగుల్లో కూడా స్ట్రెంథన్ అవుతాయి, ఊపిరితిత్తులు కూడా బాగా స్ట్రెంథన్ అవుతాయమ్మా. సో నీకు ఎలాంటి మందులు లేకుండానే పైల్స్ నివారణ అవడానికి ఈ ఆక్యుప్రెషర్ విధానం రిఫ్లెక్సాలజీ ప్రకారమును మరియు మెరిడియాలజీ ప్రకారం అయితే ఏం చెప్పాను మీకు, శాస్త్రారము 2 DU28 అని చిగురు మీద ఉంటుంది అమ్మా నాడీ కేంద్రం. అవునమ్మా. ఈ 2 ఒత్తుతే గనక మనకి నీ ప్రాబ్లం ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే సార్, ఇప్పుడు తిరిగి రాకుండా ఉండడానికి ఏమేమి చేయాలి సార్ ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు? సార్ ఓకే, ఇక్కడ మంచి ఇదేనమ్మా. సార్ మనకేంటంటే ఒక మైగ్రేన్ తలనొప్పి అనేది చాలా బాధగా ఉంటుంది సార్. ఇది నేను లాస్ట్ ఒక 8 years బ్యాక్ నాకు అప్పుడు జస్ట్ అప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో ఒక టైలర్ అప్పటికే ఒక 5-6 సంవత్సరాలుగా బాధపడుతున్న అమ్మాయి. సో నేను ఈ ఆక్యుప్రెషర్ ద్వారా నివారణ అయిపోతుంది అని నేను చెప్పినప్పుడు ఆవిడ ట్రీట్మెంట్ తీసుకుంది. 2 monthsలో సుమారు ఒక 20 సిట్టింగ్స్ నాకు నా దగ్గర రావటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రాబ్లం తిరిగి ఆవిడ మళ్ళీ రాలేదు. ఎందుకనంటే ట్రీట్మెంట్ ప్లస్ నివారణ మార్గాన్ని కూడా మేము దీంట్లో తెలియజేస్తా ఉన్నాం. ప్లస్ ఎనర్జీ లెవెల్స్ పడకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్గాన్ ఫంక్షనింగ్ బెటర్ చేసుకోవటం. హలో 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 నమస్తే అండి, హెల్త్ అండ్ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలండి. ఇంకా డిస్టర్బెన్స్ వస్తుందండి. హలో ఓకేనండి, మాట్లాడండి. ఆక్యుథెరపిస్ట్ మాకాల సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. గాలిజోడలో రాళ్ళు ఉన్నాయన్నారండి 4 ఆక్యుప్రెషర్ ద్వారా తగ్గుతుందమ్మా.
దీంట్లో మనకి ఏంటంటే ఒకటి రిఫ్లెక్సాలజీ గురించి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను. మనకి లివరు గాల్ బ్లేడర్ యొక్క నాడీ కేంద్రాలు మనకి ఇక్కడ రిఫ్లెక్స్ ఏరియాలో ఇక్కడ మన అరచేతుల్లో ఈ ఏరియాలో ఉంటుందమ్మా. ఈ ఏరియాలో మనం ఒత్తుతాం, రోజు 2 సార్లు కనీసం ఒత్తటం అనేది చేయాలి. అంటే మన చార్ట్ ప్రకారం చార్ట్లో చూపిస్తాను మీకు. సార్ ఇది లెఫ్ట్ హ్యాండ్ లో ఫ్రంట్ ఈ ఏరియా, ఈ గ్రీన్ కలర్ ఏరియా అంతా కూడా లివరు. ఇక్కడ వచ్చేది గాల్ బ్లేడర్ అమ్మా. ఈ గాల్ బ్లేడరు ఈ లివరు రెండింటినీ వత్తాలండి. గాల్ బ్లేడర్ స్టోన్స్ మనం నివారించాలి అంటే, ఉన్న వాటిని క్లియర్ చేయాలంటే ఈ 2 ఏరియాస్ ని మనం చేత్తో కానీ లేదా మరి ఇటువంటి స్టిక్ తో కానీ వత్తటం అనేది రోజు 2 సార్లు చేయాలి. అట్లాగే మనకి GB34 అనే నాడీ కేంద్రం ఉంది. అది ఎక్కడంటే మోకాలుకు దిగువన ఆ మోకాలు చిప్ప మీద మనగా ఈ అరచేతిని బోర్లించినప్పుడు మధ్య వేలు ఎముక మీద ఉంచి ఉంగరం వేలుని ఎముక ఎడ్జుకి తీసుకొచ్చినప్పుడు అంతే డిస్టింక్ట్ లో చిటికెన వేలు కింద ఈ GB34 అనే నాడీ కేంద్రం ఉంటుంది. దాన్ని రోజు 2 సార్లు కనుక ఒత్తుతున్నట్లయితే ఈ స్టోన్స్ ఫార్మేషన్ అయినటువంటి కూడా మనం క్లియర్ చేసుకోవచ్చమ్మా ఈ ఆక్యుప్రెషర్ ద్వారా. దానికి నీవు గోరువెచ్చని నీళ్లు మాత్రం కంపల్సరీ తాగాలి. రోజంతా ఎప్పుడు తాగినా గోరువెచ్చగా నీళ్లు మాత్రమే తాగాలి. మరియు సహజాహారం తీసుకోవాలి. సార్ మన భానుగుడి మన సెంటరు మనకి సెయింట్ ఆంథోనీ హై స్కూల్ ఉందమ్మా. భానుగుడి ఆనంద్ థియేటర్ పక్కన, అక్కడి నుంచి 3వ బిల్డింగ్ అక్యుపంచర్ కాలేజీ అమ్మా. అవునమ్మా, లెఫ్ట్ సైడ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఓకే సార్, మన నివారణ చర్యలు, తిరిగి రాకుండా ఉండే నివారణ చర్యల గురించి మాట్లాడుకుంటున్నాం. అవును సార్, నివారణ చర్యల్లో మనకి ఈ ఆక్యుప్రెషర్ ద్వారా కొన్ని మెరిడియన్ పాయింట్స్ నేను చెప్తాను ఇప్పుడు. సార్ ఒకటి ఇందాక మనం చెప్తాం, DU20 అనేది ఈజ్ అన్ ఎక్సలెంట్ పాయింట్ మనకి తిరిగి రాకుండా ఉండటానికి. సార్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మైగ్రేన్ నివారణలో LI4 అని దిస్ అన్ ఎనాల్జిక్ పాయింట్. సార్ ఇక్కడ అంటే ఈ చూపుడు వేలు బొటన వేలు కలిసే ప్లేస్ నుంచి జస్ట్ కొంచెం ముందుకి చూపుడు వేలు వైపు రోజు 2 సార్లు ఒత్తటం. ఎంతసేపు ఒత్తాలి ఒక పాయింట్ దగ్గర అంటే జస్ట్ 1 మినిట్ చాలు. 1 మినిట్ చాలు. తర్వాత మనకి ఎక్స్ట్రా 2 అనే నాడీ కేంద్రం సార్ మన ఇక్కడ నుంచి ఒక వేలు ముద్ర వెడంలో ఇక్కడ మనకి ఉంటుంది. సో ఒక వేలు ముద్ర వెడంలో ఇక్కడ మనకి ఎక్స్ట్రా 2 అనే నాడీ కేంద్రం. దీన్ని మనం రోజు 1 నిమిషం పాటు 2 వైపులా మనం ఉపయోగించాలి. దీని మూలంగా కంటికి బెటర్ అవుతుంది. అలాగే ఇలాంటి నొప్పులు రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా 1 అనే నాడీ కేంద్రం కరెక్ట్గా మనం బొట్టు పెట్టుకునే ప్లేస్. దిస్ ఇస్ ద ఎక్సలెంట్ ఇది. సో ఇది ఈ ఏరియాలో 1 నిమిషం పాటు పొద్దున్న, 1 నిమిషం పాటు సాయంకాలం పూట మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటి నాడీ కేంద్రాల్లో ముఖ్యమైనటువంటిది ఐబ్రో మీద. ఇక్కడ మనకి ఐబ్రోకి అంటే మనం సూటిగా చూస్తున్నప్పుడు నల్లగుడ్డు సూటిగా పైన ఐబ్రో మీద ఈ పాయింట్ లొకేట్ అవుతుందమ్మా. ఎక్స్ట్రా 3 అంటాం మనం యాక్చువల్గా. ఈ ఎక్స్ట్రా 3 అనే నాడీ కేంద్రం. తర్వాత చెవు మీద నుంచి ఈ ఎపిక్స్ నుంచి గనక 2 వేళ్ళు పైకి ఇక్కడ GB8 అనే నాడీ కేంద్రం ఉంటుంది. దీన్ని ఒత్తుకోవాలి. తర్వాత ST8 అంటే ఈ అవుటర్ క్యాంటాస్ నుంచి సూటుగా ఎయిర్ లైన్ నుంచి వచ్చే గీత కనెక్ట్ అయిన ప్లేస్లో మనం ఒత్తటం మూలంగా మైగ్రేన్ నివారణ చేయొచ్చు. మైగ్రేన్లో అత్యంత బాగా ఉపయోగపడే పాయింట్ ఏదంటే GB14. ఇది ఇక్కడి నుంచి ఒక వేలు ముద్ర పైకి ఈ ఏరియాలో GB14 అనే నాడీ కేంద్రం ఉంటుంది. ఇక్కడ కనుక ఒత్తితే మ్యాజిక్ లాగా మైగ్రేన్ తగ్గిపోద్ది. తర్వాత GB20 తల వెనక భాగంలో ఇక్కడ ఉంటుంది. ఇది ఒత్తితే కనుక మనం దీన్ని బాగా తగ్గించుకోవచ్చు. ఓకే సార్, నివారణ చేసుకోవచ్చు. ఒకసారి ఆక్యుప్రెషర్ థెరపీ ద్వారా మా UCC ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటో తెలియచేయండి సార్. ఇక్కడ ఏంటంటే ఇవాళ మనం
భారతదేశంలో అతి ఎక్కువ సమస్యగా ఉన్నది ఆరోగ్యం. ఎందుకంటున్నానంటే దీని మీద మేము చాలా ఎక్కువ స్టడీ చేశాం. ఒకటి, సగటు ఆయుష్ మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశం సగటు ఆయుష్ తక్కువగా ఉండటం అనేది ఒకటి. రెండవది, పాపులేషన్ అంటే ఒక యూనిట్, 1000 పాపులేషన్కి సంవత్సరానికి జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ ఎన్ని జరుగుతున్నాయి అనేటప్పుడు ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో ఎక్కువ అనేది రెండవ అంశం. ఒకప్పుడు మన పూర్వీకులు పరువు కోసం పరిగెత్తేవాళ్ళు, ఆ తర్వాత కాలంలో డబ్బు కోసం పరిగెత్తారు, ఆ తర్వాత కాలంలో పదవుల కోసం పలుకుబడి కోసం పరిగెత్తారు. ఇప్పుడు అందరూ ఆరోగ్యం కోసం పడుకుతున్న విషయాన్ని మనం గమనించాలి. సో ఇలాంటి తరుణంలో నొప్పులు రుగ్మతులు లేని ఇల్లు లేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. వైద్య రంగం ఎంత పెరిగినా ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఇలాంటి తరుణంలో సాంప్రదాయ ఆరోగ్య పద్ధతులు ఈ సమస్యల్ని పరిష్కరిస్తాయని నమ్మాం. మేము నమ్మినట్టుగానే ఇవాళ రాష్ట్రపతి కూడా రీసెంట్గా ఒక ప్రకటన చేశారు. ప్రపంచానికి భారతదేశం మరి ఆరోగ్యంలో అత్యంతమైనటువంటి మంచి విధానాలను ప్రపంచానికి సాటి చెప్పింది. ఇవాళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం ఉంది. అందరూ కూడా సాంప్రదాయ పద్ధతుల్ని వెలికి తీసి మరి ప్రపంచానికి ఈ రుగ్మతులు నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది అని తెలియచెప్పాలి అనే రాష్ట్రపతి గారి ప్రకటన మరింత ఊతాన్నిచ్చేలాగా ఉంది. సో ఇవాళ మా సేవా సంస్థ కానివ్వండి, మా కాలేజీ కానివ్వండి, అలాగే మాతో మేము ఈ రంగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మేమున్నాము అంటూ యూసీజీ ఛానల్ తన ప్రేక్షకులకి మరి ఖర్చు లేకుండా అతి తక్కువ శ్రమతో ఎవరికి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే సాల్వ్ చేసుకునేలాగా జీవితంలో ఆరోగ్యంగా ఆనందంగా బ్రతికేందుకు మరి మంచి పాత్ర పోషిస్తున్నందుకు యూసీసీ ఛానల్కి మా కాలేజీ తరపున అలాగే మా విద్యార్థుల తరపున మరి మా విభాగం అన్ని విభాగాల తరపున మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి చాలా విలువైన సమాధానాలు చెప్పారు. మా కాలర్స్ అడిగిన వాళ్ళు అడిగిన ప్రతి సమస్యకు కూడా మీరు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు హెల్త్ టైమ్ కార్యక్రమం చూస్తారు కదా, చాలా విషయాలు తెలుసుకున్నాం. మనం ఆక్యుప్రెషర్ ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చు మన సమస్యల్ని అని. అలాగే వచ్చే వారం మరొక ప్రముఖ వైద్యులతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.